హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ కాల్ లెటర్ అనేది వచ్చేసింది. నేను ఇందాకే యాక్చువల్గా ఒక వీడియో చేశాను. ఏంటి ఇంకా రాలేదు, ఏమన్నా పోస్ట్ పోన్ ఏమన్నా చేశారా, డిసెంబర్ 5th ఏమన్నా ఎగ్జామ్ పెడుతున్నారా ఎస్బీఐ క్లర్క్ లాగా, సో అందుకే ఏమన్నా డిలే చేస్తున్నారా అని చెప్పి నేను వీడియో చేశాను. దాన్ని ఎడిటింగ్ చేసే టైంలో కాల్ లెటర్ అనేది రావడం జరిగింది. ఓకే, పర్లేదు. ఇక్కడ మనం ఒకసారి అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒకసారి మనం చూద్దాము. సో దీనికి ఏంటంటే 2 షిఫ్ట్లు పడినాయండి, 2 డేట్స్ పడినాయి. 29th అండ్ 2nd డిసెంబర్ అనేది ఉంది. మీరు కనుక కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కనుక క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అయింది. ఒకవేళ క్లిక్ చేయకపోతే ఒకవేళ అలా వద్దనుకుంటే ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్కి వస్తే మనకి ఇక్కడ కనపడుద్ది రీసెంట్ అప్డేట్స్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలి ఐబీపీఎస్ క్లర్క్ గురించి. మనకి రీసెంట్గా ఒక 10 days బ్యాక్ అనుకుంటా మనకి అప్డేట్ చేశారు వేకెన్సీస్. ఓకే, మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆ విషయము. అప్డేట్ చేసిన మనకి ఆ విండో ఉంటుంది కదా, ఇట్లా మనకి ఒక నోటీస్ అనేది ఇస్తారు. ఇట్లాగా ఇక్కడ ఒక నిమిషం చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ 28th అక్టోబర్ ఉంది కదా, ఈ 28th అక్టోబర్కి ఈ 20th నవంబర్కి అంటే రిజల్ట్కి మధ్యలో ఒక నోటీస్ అనేది ఉండాలి. యాక్చువల్గా అది 14th or 15th ఉండాలి. అంటే మనకు రిజల్ట్ ముందే వచ్చింది. సో అది రీసెంట్గా మనకి డిలీట్ చేశారు. ఓకే, సో అంటే మనకి వేకెన్సీస్ అనేది విత్డ్రా చేసుకున్నారు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వేకెన్సీస్ అనేది తగ్గినాయి. సో మెయిన్స్ కట్ ఆఫ్ అనేది కొంచెం పెరిగే ఛాన్స్ అనేది ఉంది. ఫర్ సపోజ్ మీరు పెట్టిన మీరు అప్లై చేసిన స్టేట్ కనుక చూసుకుంటే తగ్గితే మాత్రం మళ్ళీ మెయిన్స్ యొక్క కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంది. సో మీరు దాన్ని మైండ్లో పెట్టుకొని మీరు అటెంప్ట్స్ అనేది ఇవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మొత్తం 2 dates అయితే డెఫినెట్లీ పడినాయి. ఒకటి 29th నవంబర్, ఇంకొకటి 2nd డిసెంబర్ పడింది. సో నాదైతే 2nd డిసెంబర్ పడింది. 29th మరి కొంతమందికి పడిందంట. ఒక షిఫ్ట్ అంతవరకు అయితే తెలిసింది. మరి 2nd షిఫ్ట్ ఉందో లేదో 29th నవంబరు మనకి తెలియదు. ఇంకా నేను అప్డేట్ చేస్తాను, మామూలు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను, లేకపోతే మనకి కమ్యూనిటీ పోస్ట్ కానీ ఈ రెండిట్లో ఈ 2 పెడతాను మనకు కనుక 2nd షిఫ్ట్ కనుక ఉంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ రూల్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఇక్కడ ఇవ్వండి. పాస్వర్డ్ కోర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, క్యాప్చర్ ఇవ్వండి, లాగిన్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మెయిన్లీ అంటే 29th పడిందా 2nd పడిందా అనేది మనకి ఎక్కువ ఎక్కడ ఎంతమందికి పడింది అనేది మరి ఒకసారి తెలుస్తుంది మనకు కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆర్ఆర్బీ పిఓ ప్రిలిమ్స్ యొక్క కట్ ఆఫ్ గురించి చెప్పమంటున్నారు. సో ఆ వీడియో నేను చేస్తాను. దానికి కాకపోతే కొంచెం ఎనాలిసిస్ తెలియాలి నాకు. అంటే ఎనాలిసిస్ చేయాలి, తెలియాలి కాదు, నేను కొంచెం ఎనాలిసిస్ చేయాలి దాన్ని. సో నేనేంటంటే అన్ని స్టేట్స్ చేయడానికి మనకి చేయగలను నేను, కాకపోతే అన్నీ అనవసరం అనిపిస్తుంది. సో మీరు ఏ స్టేట్ పెట్టారు అనేది మీరు కనుక చెప్తే సో నేను ఆ స్టేట్స్ వరకు నేను చేయగలను, చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పిన ప్రతి స్టేట్కి నేను చేస్తాను. సో అంటే కొంతమంది ఏంటంటే నార్త్ స్టేట్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు. ఫర్ సపోజ్ రాజస్థాన్ చూసుకుంటే మనకి 1000 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. సో అట్లా వేకెన్సీస్ చూసి పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. సో నేనేంటంటే నార్త్ స్టేట్స్ టచ్ చేయాలి అని అనుకోవట్లేదు. సో మీరు కనుక పెడితే డెఫినెట్లీ నేను చేస్తాను. కామెంట్ సెక్షన్లో ఏ స్టేట్ అయితే పెడతారో సో నేను అవన్నీ చేస్తాను. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే 2nd షిఫ్ట్ ఉందా లేదా 29th నవంబరు, లేదా మీకు అసలు ఎప్పుడు పడింది అండ్ ఇంకోటి స్టేట్. ఈ 3 డెఫినెట్లీ నాకు కామెంట్ చేసి తెలపండి. నేను దానికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తాను. అండ్ మనకి నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎలా రాయాలనేది అండ్ ఆర్ఆర్బీ పిఓ మెయిన్స్ ఎలా రాయాలనేది వీడియో నెక్స్ట్ వస్తాయి. డెఫినెట్లీ నేను చేస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ. అండ్ ఈ వీడియోకి అంతే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.